ఎదుటి మనిషికి గౌరవం ఇవ్వలేకపోవడం, వృత్తిపరమైన గౌరవం ఇవ్వలేకపోవడం వల్ల మన జీవితాల్ని మనమే నాశనం చేసుకుంటున్నామేమో సమాజం ఆలోచించుకోవాల్సిన సందర్భం. మా చిన్నప్పుడు అంటే ప్రతిసారి నా చిన్నప్పుడు అంటే అదేదో మనం 70 ఏళ్ళ వృద్ధులం అయిపోయామని కాదు, కానీ కాలం ఇంత దరిద్రంగా మారిపోతుందంటే భయమేస్తుంది. రేపటి తరం గురించి భయమేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బార్బర్ వస్తే బార్బర్ అని చెప్పి ఎప్పుడు మేము చులకనగా చూడలేదు. ఇంట్లో చక్కగా కూర్చోబెట్టి టిఫిన్ చేసేవాడు, మాట్లాడేవాళ్ళు. అట్లాగే అనే ఏ కుల వృత్తులు చేసేవాళ్ళు అయినా సరే బాగానే ఉండేవాళ్ళు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాళ్ళం. ఇంకా ఖాళీ దొరికినప్పుడల్లా వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ షాపు బార్బర్ షాప్ ఉంటే అందులో కూర్చుని కబుర్లు చెప్పుకున్నటువంటి రోజులు ఇవన్నీ నడిచినటువంటి పరిస్థితి పాతాయి. అంటే మాకెక్కడ అక్కడ కులాలని ఈ కులం వాడు కాబట్టి ఇప్పుడు ఒక ఫ్రెండు కుమ్మరు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో కొండల దగ్గర కూర్చుని వాళ్ళతో కూర్చుని ఆడుకునేవాళ్ళం, వాళ్ళతో కూర్చుని పనులు చేసుకునే వాళ్ళతో కలిసి సినిమాలకు వెళ్ళేవాళ్ళం. ఒకసారి వాళ్ళే ఎక్కువ డబ్బులు పెట్టుకునేవాళ్ళు. మాకు కాలేజీలు చదివేటప్పుడు డబ్బులు ఉన్నాయి, వాళ్ళు డబ్బులు పెట్టుకుని తీసుకెళ్ళి వాళ్ళకి వీకెండ్లో ఎక్స్ట్రా డబ్బులు వచ్చితే చేసేవాళ్ళు. బైండింగ్ చేస్తుంటే ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి పని చేయడం ఇట్లాగే ఉండేది. అంటే అక్కడ ఇవన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కొబ్బరి బొండాలు కొట్టే సుబాని దగ్గర నుంచి, అంటే అక్కడ ముస్లిం అని మాకు ఎక్కడ వేరియేషన్ లేదు, అందరూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అది మాకు ఆయా వృత్తుల పట్ల గౌరవం ఉండేది. ఇప్పుడు చూస్తే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు లేకపోతే స్నేహాల దగ్గరనో కుల వృత్తుల వారీగా దూరం పెట్టడం వల్ల ఇవాళ చూడండి ఆయా వృత్తుల్లోకి ఎవరు పోవట్లా. వాళ్ళ బిడ్డల్ని అవి చులకన వృత్తులుగా భావించి పెట్టట్లా. దానివల్ల ఎంత భారం మన్నెత్తినే పడిందో చూడండి. ఇవాళ నా చిన్నప్పుడు 2 రూపాయలు తీసుకునే బార్బరు ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా 15 రూపాయలు 20 రూపాయలు తీసుకునేవాడు. ఇవాళ రోజున కటింగు గడ్డం 200 రూపాయలు. అదే ఆడాళ్ళ బ్యూటీ పార్లర్లు టైపులో మగాళ్ళ బ్యూటీ పార్లర్లు వచ్చినాయి కదా, దాంట్లో 500 రూపాయలు తీసుకుంటారు. అదేమంటే మొహానికి ఏదో పోస్తామంటారు. అది పెడితే మళ్ళీ అదొక సపరేట్ ఛార్జీలు. మినిమం ఒక దాన్ని ఏమంటారు సెలూన్లో అయితేనేమో 200 నుంచి 300 400 అవుతుంది. అదే ఆ పార్లర్ లాంటి దానికి పోతే 1000-1500 ఏదో ఒకటి. అక్కడికి వెళ్ళాక మీరు ఇది చేయించుకోండి సార్, అది చేయించుకోండి, అదేదో ఫ్రీగా చేస్తాడని అనుకుంటే ఉండదు, దేనికి అది ఛార్జీలు ఉంటాయి. ఫైనల్గా 100కి 100 ఛార్జీలు. అట్లాగే హోటల్కి పోతే ఫుడ్ ఒకటికొకటి ఇట్లాగే. అసలు ఏ వృత్తిలోనైనా సరే ఇవాళ రోజున మనం సంపాదిస్తున్న డబ్బులు ఇవన్నీ కూడా ఇదివరకు చాలా తక్కువ ధరకు వచ్చేటటువంటి ఇవాళ భారీగా పెరిగిపోతున్నాయి. ఇంకోటి మనకి ఆ లగ్జరీ లుక్ కావాల్సి వస్తుంది ప్రతి దాంట్లో. ఆ లగ్జరీ లుక్ వల్ల ఆ ఖర్చు పెరిగిపోతుంది. ప్లస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ బిడ్డల్ని ఇప్పుడు రైతు కూలి, ఇదివరకు వ్యవసాయదారులతో ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం మనం. కూలీ అని చెప్పి ఎప్పుడు చులకనగా చూసింది లేదు. ఏం దాపుతావు, ఏంది వాళ్ళ పొలంకి వెళ్ళొచ్చావంట అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఇవాళ రోజున ఆ కూలీ పని వాళ్ళ వ్యవసాయ కూలీలే అంటున్నారని వాళ్ళ బిడ్డలను అది వదిలేశారు. ఇప్పుడు వ్యవసాయం చేయడానికి మనుషులు లేరు. టోటల్గా శ్రామిక వృత్తులు ఎవరైతే శారీరక శ్రమ చేసే వాళ్ళని శ్రామికులు అంటారు, మానసిక శ్రమ చేసేటువంటి వాళ్ళని ఉద్యోగులు అంటారు. మన బిడ్డల్ని ఉద్యోగాల వైపుకే పంపించాలని శ్రామికులు అనుకోవడం వల్ల ఆయా వృత్తులకి భారం ఎంత పెరిగిపోయింది. ఇప్పుడు ప్రతిదానికి కాస్ట్ ఎంత పెరిగిపోయింది. ఇది మంచిదేనా మనకి? దానికోసం మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దానివల్ల ఆరోగ్యాలు ఫణంగా పెట్టుకోవాల్సి వస్తుంది. దానివల్ల మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. అసలు ఆలోచించుకుంటున్నామా? డౌటే.